తేజ, నువ్వేమో ఉన్నాడు కూడా బాగానే ఉంది నిండుగా. మీరు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. వల్ల మా ముస్లింస్లకి కొద్దిగా ఇదిగా ఉందని చెప్పి నేను దానివల్ల ఆ పార్టీ వదిలేసి మా ప్రతాప్ కుమార్ అన్న కాడి నుంచి ఇది కళావిభజన జరుగుతున్నాం. నమస్కారం. మేము ఫస్ట్ నుంచి వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళము. తర్వాత ఇక్కడున్న నాయకులు మా పార్టీ మారిపోమన్నారు. సరే అని చెప్పి మేము మారాము. కానీ మాకు అక్కడ జరిగే ఇది పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మేము కష్టపడి మేము చేసుకుంటే వాళ్ళ పేర్లు వాళ్ళు ఇది చేసుకున్నారు. అందువల్ల మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మేము వెళ్ళి మా తప్పు మేము తెలుసుకొని ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాము. ఇక్కడే ఉంటాము. ఇక్కడే చచ్చిపోయినా కానీ ఈ పార్టీలోనే ఉంటాము. ఈరోజు 40వ వార్డులో మన మైనార్టీ సోదరులు పార్టీలోకి వచ్చి జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పెట్టుకున్న అనైతిక పొత్తు బీజేపీతో చేసుకుంది. దానికి నిరసనగా మరియు ఒక మైనారిటీ సోదరుడికి నెల్లూరు పట్టణంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశాడని మన పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను పోటీ చేయను, ఒక మైనారిటీ సోదరునికి టికెట్ ఇస్తే నేను పోటీ చేయనని చెప్పి పోయి తెలుగుదేశంలో పోటీ చేసిన దానికి నిరసనగాను ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనులు చూసి ఈరోజు పేద ప్రజలకి అండగా ఉండటమే కాకుండా మైనార్టీ సోదరులకి ఈరోజు జగనన్న అండగా ఉంటూ ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, బీసీ, నా మైనారిటీ అనే విధంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా గుండెగా పెట్టుకుని ఏ విధంగా చూసుకున్నాడో దానికి ముగ్ధులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు నిజంగా మీ అందరికీ కూడా ఈరోజు జాయిన్ అయిన మా సోదరులందరికీ, మా కచేగమ్మకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా వార్డు మా మాజీ కౌన్సిలర్ రాముకు, అదేవిధంగా మైనార్టీసీ పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ వార్డు ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.